గుర్తుంటుంది. కేసీఆర్ ఇంటికి చేరుకున్నారు ఏపీ సీఎం జగన్. కేసీఆర్ ను మరి కాసేపట్లో పరామర్శించబోతున్నారు జగన్. గత నెలలో కేసీఆర్ కు తుంటి మార్పిడి ఆపరేషన్ జరిగింది. ప్రస్తుతం కేసీఆర్ రెస్ట్ తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో సీఎం జగన్ ఆయన పరామర్శించేందుకు వచ్చారు. ప్రస్తుతం మన విజువల్స్ లో చూడొచ్చు, కేసీఆర్ ఇంటికి ఏపీ సీఎం జగన్ చేరుకున్నారు. మరి కాసేపట్లో మాజీ సీఎం కేసీఆర్ ను ఆయన పరామర్శించబోతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై అడిగి తెలుసుకోబోతున్నారు. ప్రేమలో నా ఒక్కడికే పెట్టరు, ప్రేమంతా చూపించు కాంతం నా ఒక్కడికే. కేసీఆర్ ఇంటికి చేరుకున్నారు ఏపీ సీఎం జగన్. కేసీఆర్ ను మరి కాసేపట్లో పరామర్శించబోతున్నారు జగన్. అయితే గత నెలలో కేసీఆర్ కు తుంటి మార్పిడి శస్త్రచికిత్స నుంచి ప్రస్తుతం రెస్ట్ తీసుకునే కార్యక్రమంలో ఉన్నారు కేసీఆర్. అయితే కేసీఆర్ ను మరి కాసేపట్లో సీఎం జగన్ ఆయన పరామర్శించబోతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై అడిగి వివరాలు తెలుసుకోబోతున్నారు. అయితే ఇరువురి భేటీ ఇప్పుడు ప్రాధాన్యం సంతరించుకుంది. ఓన్లీ వ్యక్తిగతంగా మాత్రమే దీన్ని చూడాలా, లేకుంటే రాజకీయ పరంగా కూడా ఏమైనా చర్చకు వచ్చే అవకాశం ఉందా అన్నది మాత్రం ఉత్కంఠగా మారింది. ప్రస్తుతం మనం విజువల్స్ లో చూడొచ్చు, సీఎం జగన్ కు సంబంధించిన వెహికల్స్ మాజీ సీఎం కేసీఆర్ ఇంటి దగ్గరకు చేరుకున్నాయి. మరి కాసేపట్లో సీఎం జగన్ మాజీ సీఎం కేసీఆర్ ను పరామర్శించబోతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి డీటెయిల్స్ తెలుసుకోబోతున్నారు. అయితే వీరితో పాటు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా పాల్గొంటారని తెలుస్తోంది. ఏపీలో మరికొన్ని నెలల్లో ఎన్నికలు రాబోతున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం జగన్ మాజీ సీఎం కేసీఆర్ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు, నందినగర్లో ఉన్నటువంటి మాజీ సీఎం కేసీఆర్ నివాసానికి సీఎం జగన్కి సంబంధించిన వెహికల్స్ వచ్చాయి. మరి కాసేపట్లో మాజీ సీఎం కేసీఆర్ను పరామర్శించబోతున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, కొద్దిసేపటి క్రితం ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ని కలిసేందుకు నందినగర్ నివాసానికి చేరుకున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పాటు పలువురు వైసీపీ నేతలు కూడా నందినగర్ నివాసానికి వచ్చారు. కేసీఆర్ నివాసంలోకి కొద్దిసేపటి క్రితం వైఎస్ జగన్ వెళ్లిన దృశ్యాలు మనం ప్రత్యక్షంగా చూశాము సుమా. ఈ కొద్దిసేపటి క్రితం నేతలంతా కూడా కేసీఆర్ తో భేటీ కావడం కూడా జరిగింది. ఈ భేటీలో ప్రధానంగా కేసీఆర్ ను పరామర్శించేందుకు తుంటి మార్పిడి ఎముక శస్త్రచికిత్స జరిగిన తర్వాత కేసీఆర్ ను పరామర్శించేందుకు జగన్మోహన్ రెడ్డి ఈ రోజు హైదరాబాద్ రావడం జరిగింది. ఈ భేటీ పరామర్శకు వచ్చినప్పటికీ రాజకీయంగా కూడా ఎంతో ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పుకోవచ్చు. రాజకీయంగా ఈ ఇద్దరి మధ్యలో ఎలాంటి అంశాలు చర్చకు వస్తాయన్నది ఆసక్తి రేపుతుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పాటు ఎంపీ మిథున్ రెడ్డి, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తో పాటు తలసిల రఘురాం పలువురు వచ్చినట్టు తెలుస్తా ఉంది. అంటే ఇద్దరు కీలక నేతల భేటీ తెలుగు రాష్ట్రాల్లో ఒక ఆసక్తి రేపుతున్న అంశంగా మనం చెప్పుకోవచ్చు. రాజకీయంగా ఇది అంటే పరామర్శ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శకు వచ్చినప్పటికీ రాజకీయంగా కూడా ఎంతో ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పుకోవచ్చు. రాబోయే 2-3 నెలల్లో ఏపీలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ ఇద్దరు నేతల మధ్య భేటీ రాజకీయంగా అందుకే ప్రాధాన్యత సంతరించుకుందని మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో కూడా ఎన్నికలకు ముందు 2018 ఎన్నికల తెలంగాణ ఎన్నికల తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పరోక్షంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి బీఆర్ఎస్ మద్దతు కూడా ప్రకటించింది. అదే రకంగా బీఆర్ఎస్ పార్టీకి కూడా వైసీపీ మద్దతునిచ్చింది. ఈ నేపథ్యంలో ఏపీలో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో మరో 2-3 నెలల్లో ఎన్నికలు ఎదుర్కోవాల్సిన నేపథ్యంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ ని కలుసుకోవడంతో ఖచ్చితంగా రాజకీయపరమైన చర్చలు కూడా జరిగే అవకాశం ఉంటుందని చెప్పుకోవచ్చు. పరామర్శకు కొద్దిసేపు సమయం అంటే 10-15 నిమిషాలు కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి ఇతర అంశాలపై చర్చలు జరిగిన అనంతరం కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై పూర్తి స్థాయిలో వైఎస్ జగన్ ఆరా తీసిన అనంతరం రాజకీయపరమైన చర్చలే ఇరువురు నేతల మధ్య జరిగే అవకాశం ఉంటుందని మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. రాజకీయంగా ఇద్దరు నేతల భేటీ తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తి చూపుతున్న అంశంగానే మనం చెప్పుకోవచ్చు. ఏపీ ఎన్నికల నేపథ్యంలో ఇక్కడ ఇద్దరు నేతలు భేటీ కావడం, కీలక నేతలు ఎన్నికలకు సంబంధించి ఖచ్చితంగా ఇద్దరు నేతల మధ్య చర్చలు జరుగుతాయన్న
ఒక అభిప్రాయం రాజకీయ వర్గాల్లో జరుగుతూ ఉంది. ఏపీ తెలంగాణకు చెందిన పలువురు కీలక నేతలు కూడా అంటే కేసీఆర్ నివాసంలో ఉన్నారు. ఈ నేపథ్యంలో దాదాపు గంటన్నర 2 గంటల పాటు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ నివాసంలోనే గడుపుతున్నారు. ఈ కారణంగా ఈ తెలుగు రాష్ట్రాల రాజకీయాలపై ఖచ్చితంగా ఇక్కడ చర్చలు జరిగే అవకాశం ఉందని మనం చెప్పుకోవచ్చు. సుమా, అలాగే శ్రీకాంత్, ఇప్పుడు జగన్ అలాగే కేసీఆర్ తో పాటు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఉంటున్నట్టు తెలుస్తోంది. వాస్తవం ఎంత? కేటీఆర్ అంటే కేసీఆర్ నివాసానికి ఈ ఉదయమే కేటీఆర్ చేరుకున్నారు. కేసీఆర్ నివాసంకి చేరుకున్న కేటీఆర్ తో పాటు పలువురు బీఆర్ఎస్ నేతలు కూడా కేసీఆర్ నివాసానికి చేరుకున్నారు. మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ, పలువురు ఎమ్మెల్యేలు అంటే పల్లా రాజేశ్వర్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, పాడి కౌశిక్ రెడ్డి ఇలాంటి నేతలు కూడా కేసీఆర్ నివాసానికి చేరుకున్నారు. వైఎస్ జగన్ తో పాటు కూడా వైసీపీకి చెందిన కీలక నేతలు వాహనంలోనే అంటే జగన్ వాహనంలోనే ఇక్కడికి రావడం జరిగింది. వారంతా కూడా కేసీఆర్ నందినగర్ నివాసంలో ఉన్నారు. బీఆర్ఎస్ వైసీపీ పార్టీలకు చెందిన పలువురు నేతలు అంటే హైదరాబాద్ లో ఉండే నేతలు కూడా కేసీఆర్ నివాసం వద్దకు పెద్ద ఎత్తున చేరుకున్నారు. అయితే పోలీసులు ఎవరికి ఎలాంటి అనుమతులు ఇవ్వకుండా అంటే ముఖ్యమంత్రి స్థాయి నేతలు కావడంతో ఎవరికి కేసీఆర్ నివాసంలోకి అనుమతి ఇవ్వడం లేదు. వారందరినీ కట్టడి చేసే పనిలో పోలీసులు ఉన్నారని చెప్పుకోవచ్చు. ఇక్కడ చూసుకుంటున్నట్లయితే కేసీఆర్ నివాసం వద్ద సందడి వాతావరణం నెలకొందని చెప్పుకోవచ్చు. ఇరు పార్టీలకు చెందిన అభిమానులంతా కూడా అంటే ఇరు పార్టీల నేతలకు చెందిన అనుచరులు కూడా పెద్ద ఎత్తున కేసీఆర్ నివాసానికి చేరుకోవడంతో ఇక్కడ రాజకీయంగా కూడా ఒక సందడి వాతావరణం నెలకొందని చెప్పుకోవచ్చు. నందినగర్